హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మాకైతే ఇక్కడ చక్కగా వర్షాలు పడుతున్నాయండి. అందుకే చల్లగా అనిపిస్తుంది. క్లైమేట్ అంతా కూడా చల్లగా ఉండేసరికి మనకు ఆటోమేటిక్గా వేడిగా తినాలనిపిస్తుంది కదా. ఇక ఎప్పుడు వేడిగా అనగానే మనం పకోడీ, బజ్జీ ఇలాంటి ఐటమ్సే కాకుండా కొంచెం హెల్తీ వేలో కూడా చేసుకోవచ్చని ఈ ఐటెం చూపిస్తున్నానండి. మీకు చూపించినట్టుగా మినపప్పు గారెలు, తోటకూర పొట్టుపప్పు గారెలు అనమాట. ఇవి పొట్టుపప్పు అండి, మినపప్పు. నేను శుభ్రంగా కడిగేసుకొని ఈ విధంగా మిక్సీ జార్లో యాడ్ చేసుకున్నాను. దీంట్లో కొంచెం పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకున్నానండి. మీకు ఇందాక చూపించాను కదా. ఈ విధంగా తోటకూరని కడిగేసి 4-5 సార్లు ఆకుకూరలను ఎప్పుడైనా కానీ శుభ్రంగా కడుక్కోవాలండి. కడుక్కొని క్లీన్ చేసి చిన్నగా తరిగి ఈ విధంగా పెట్టుకున్నాను. ఈ లోపల పిండి రెడీ అయిపోయింది కదా, మినపప్పు పిండి. ఈ లోపల కొన్ని ప్లెయిన్ గారెలు వేసేసింది మా అమ్మ. ఇంకా తోటకూర చిన్నగా తరిగి పెట్టుకున్నాను కదా, ఆ తరిగేసిన ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు. మీరు ఇక్కడ చూస్తే కొంచెం మినపప్పుని గ్రైండ్ చేయకుండానే ఇందులో యాడ్ చేసింది. ఎందుకంటే అలా యాడ్ చేసుకుంటే మనకి గారెలు కరకరలాడతాయి అన్నమాట. ఎప్పుడైనా మీకు మొత్తం పప్పు మీరు పిండి చేసేసుకుంటే కొన్ని పప్పులు మాత్రం ఇలా ఉంచుకొని ట్రై చేయండి ఒకసారి. నిజంగా క్రిస్పీగా పంటికి తగులుతూ మధ్య మధ్యలో చాలా బాగుంటాయి. ఈ తోటకూరని చిన్న చిన్న ముక్కలుగా తరిగేసుకోవాలి. కొంచెం మనకి ఎక్కడైనా పెద్ద ముక్కలు కనిపిస్తే ఈ విధంగా చేత్తో కూడా అనేసుకోవచ్చు. దీంట్లోకి నేను టేస్ట్ కోసం ఇంకా కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, జీలకర్ర కూడా యాడ్ చేశానండి. ఎలాగో పిండిలో మనం కొంచెం ఉప్పు వేస్తాము. ఉప్పు, పచ్చిమిరపకాయలు వేసి ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం అనమాట, మీ టేస్ట్కి సరిపడా. ఈ విధంగా మినపిండిని మనం మిక్సీ పట్టేసుకున్నాక ఆల్రెడీ తోటకూరలు ఈ విధంగా ఉల్లిపాయలు అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక పిండేసి కూడా బాగా పట్టించాలండి. లేదంటే పిండి కలవకపోతే ఎలా వస్తాయంటే మనకి మినపగారెలు విడివిడిగా వచ్చేసినట్టు, తోటకూర అంతా ఒక పక్కకు ఉన్నట్టు అలా ఉంటుంది. టేస్ట్ బాగోదన్నమాట. మనం ఎంత బాగా కలిపితే మనకి టేస్ట్ అంత బాగుంటుంది అన్నమాట. హెల్తీగా కూడా గారెల్ని మనం ఎప్పుడూ గారెలు చేసుకునే టైపే కాకుండా ఇలా తోటకూర యాడ్ చేసుకొని చూడండి. మామూలు ప్లెయిన్ గారెల కంటే కూడా ఈ విధంగా చేసుకున్న తోటకూర మినపగారెలు చాలా టేస్టీగా ఉంటాయండి. ట్రస్ట్ మీ గైస్, నిజంగా బాగుంటాయి. ఈ లోపల ఈ విధంగా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని ఈ విధంగా ఫ్రై బాగా కాగేదాకా ఉంచుకోవాలన్నమాట బాండీలో వేసుకొని. తర్వాత పక్కన ఇలా చూపించాను కదా, ఆ విధంగా ఒత్తుకోవచ్చు. లేదంటే గారెల్ని డైరెక్ట్గా కూడా ఒత్తేసుకోవచ్చు. మా అమ్మ డైరెక్ట్గానే చేసేసిద్ది. నేనే నా కోసం అని చెప్పి ఈ విధంగా పేపర్ వేసి ఇట్లా పెట్టుకున్నాను. ఇప్పుడు ఇక్కడ వేస్తున్నాను చూసారా, ఆల్రెడీ ఇట్లా గారెల పేపర్ మీద అయినా ఒత్తుకోవచ్చు. కొంచెం నీళ్ళ చేయి చేసుకొని తట్టుకుంటూ ఉంటే మనకి పేపర్ మీద నుంచి తీసేటప్పుడు ఈజీగా వస్తాయి, కాగితం దాని కవర్ మీద నుంచి. అంతే అండి. ఫ్రై చేసేసుకున్నాక మనకి సూపర్ టేస్టీగా ఉండే తోటకూర గారెలు రెడీ అయిపోయినాయి. పప్పు కనిపిస్తుంది చూసారా మీకు మధ్య మధ్యలో, అలా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతే గాయ్స్, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.